న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో తొలి నుంచి దూకుడుగా ఉన్న సిట్ బృందం తాజాగా ఎమ్మెల్సీ నవీన్ రావుకు సిట్ నోటీసులు జారీ చేసింది. ఇవాళ ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని సిట్ నోటీసులో పేర్కొంది. దీంతో కాసేపట్లో నవీన్ రావు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు రాబోతున్నారు. అనంతరం ఆయన జూబ్లీహిల్స్ పిఎస్ లో విచారించబోతున్నారు సిట్ అధికారులు. ఇప్పటికే నవీన్ రావుపై డివైస్ తో ఫోన్ ట్యాపింగ్ చేయించినట్లుగా ఆరోపణలున్నాయి. అటు త్వరలోనే బీఆర్ఎస్ కీలక నేతలను సిట్ విచారించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఇది ఒక కీలక పరిణామంగా చూసుకోవచ్చు. దీన్ని ఎలా చూడొచ్చు? మరి ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటున్నట్టుగా మనం చెప్పకుండా ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కూడా అనేక మంది రాజకీయ ప్రముఖులని విచారించిన సేపు తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావు కూడా నోటీసులు చెప్పినట్టుగా చెప్పకుండా ఈ రోజు ఉదయం 11 గంటలకి కి విచారణకు హాజరు కావాలంటే కూడా నోటీసులు జారీ చేసినట్టుగా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కూడా నవీన్ రావు డివైస్ తో ఫోన్ ట్యాపింగ్ పాల్పడినట్టుగా ఇప్పటికే సిట్ అభ్యూహాలు మోపుతున్న నేపథ్యంలో తాజాగా ఇందులో భాగం. ఎందుకంటే ఇప్పటి వరకు ఫోన్ ట్యాపింగ్ బాధితులకు సంబంధించి సిట్ అనేక కోణాల్లో దర్యాప్తు చేసిన నేపథ్యంలో తాజాగా బీఆర్ఎస్ కి సంబంధించిన నేతలను విచారణకు పిలిచినట్టుగా మనం చెప్పకుండా కాబట్టి రానున్న రోజుల్లో చాలా కీలక పరిణామాలే చోటు చేసుకునే అవకాశం ఉంది. ఈ రోజు 11 గంటలకి సిట్ ఆఫీస్ కి ఎమ్మెల్సీ నవీన్ రావు రాబోతున్నట్టుగా చెప్పుకోవాలి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.